భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాల్దీవుల మంత్రులపైన ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. 2 రోజుల క్రితం మనం చూసాం. ప్రధాని మాల్దీవు దగ్గరికి వెళ్ళి అక్కడ సముద్రంలో అక్కడ కాసేపు సమయాన్ని కేటాయిస్తూ అక్కడ ఫోటోషూట్ కానీ వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అక్కడటువంటి టూరిస్ట్ ప్రాంతాలను చూపించేటువంటి విధంగా. ఈ సందర్భంగా అక్కడటువంటి కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో మాల్దీవు ప్రభుత్వం మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్ గురైనట్లుగా కూడా ఈ ముగ్గురు కూడా మాల్దీవ్ స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంత్రి మరియం షియూనా ప్రధాని మోడీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అంటూ కూడా మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వారు వెంటనే స్పందించి ప్రకటించారు. ఇలా ప్రకటించిన కొద్ది గంటలలోనే వారిపైన మాల్దీవుల ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే కదా. సో వాటిలో వీడియోల పైన మాల్దీవుల మంత్రి మరియం షియూనా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె చేసిన ఏంటనేది ఒకసారి చూద్దాం. లక్షద్వీప్ బీచ్లో మోడీ నడుస్తున్నటువంటి ఈ వీడియోలపైన మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశపు తోలుబొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా అయ్యాయి. ఆమె వ్యాఖ్యలను భారత్లోని పలువురు తీవ్రంగా ఖండించారు. మాల్దీవ్ మంత్రి చేసినటువంటి అవమానపూరిత వ్యాఖ్యలపైన బాలీవుడ్ నటులు కూడా తాజాగా తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత్పై మాల్దీవుల దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించిందంటూ పొరుగు దేశాలతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటున్నాం, కానీ వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులలో ఎన్నోసార్లు పర్యటించాను, అయితే ఇటువంటి సమయంలో భారత్లోని దీవులను పర్యటిస్తూ మన పర్యటనకి మద్దతు ఇద్దామని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో దీని గురించి స్పందించారు. దీంతో పాటుగా మిగతా నటులందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. చాలా పరిశుభ్రమైనటువంటి లక్షద్వీప్ బీచ్ను ప్రధాని మోడీ పర్యటించడం ఎంతో బాగుందని, విశేషం ఏమిటంటే అవి కూడా మన దేశంలో ఉండటం అని నటుడు సల్మాన్ ఖాన్ కూడా తెలిపారు. ఇక వీరితో పాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో పాటుగా ప్రధాని మోడీ పర్యటన తర్వాత వీరు చేసినటువంటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యల కారణంగా ఇండియన్స్ ఎవరైతే మాల్దీవ్స్కి వెళ్దామనుకున్నటువంటి ట్రిప్స్ వెళ్దామనుకున్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రే పూర్తిగా 8,000కు పైగా హోటల్స్లో బుకింగ్స్ అన్నీ కూడా రద్దయిపోయినాయి. 2,000కు పైగా విమాన టికెట్లన్నీ కూడా మాల్దీవ్స్కి వెళ్దామనుకున్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా తమ టికెట్ను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో అటు టూరిజం పైన కూడా మాల్దీవుల పైన భారీ ఎత్తున ఈ యొక్క ప్రధాని మోడీ పైన చేసినటువంటి కామెంట్ల తర్వాత భారీ ఎత్తున కూడా కోతపడింది, నష్టంలోకి వెళ్ళిపోయిందనే చెప్పవచ్చు. సో ఏదేమైనా కూడా మాల్దీవుల మంత్రులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారు. అసందర్భపూరితంగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అయితే తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ అక్కడికి వెళ్ళి వారికి భరోసాగా లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మాల్దీవుల యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాలని ప్రపంచానికి చూపెట్టడం కోసం అక్కడికి వెళ్ళి అక్కడ పర్యాటక ప్రదేశాన్ని మరింత విస్తృతపరచడం కోసం ఒక ఔత్సాహిక కార్యక్రమంగా వెళ్ళి అక్కడికి వెళ్తే దాన్ని పూర్తిగా అలాంటి పాజిటివ్ సందర్భాన్ని కూడా అర్థం చేసుకోలేక మాల్దీవుల్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చేసినటువంటి ఈ విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆ దేశానికి ఇప్పుడు చేటు తెచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది.